యాంకర్. ఈ రోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలకు అవసరమైంది అండ్ అలాగే వాళ్ళ పేరెంట్స్ చేసే తప్పు తెలియజేయడానికి వచ్చేసాను. ఇప్పుడు చూసుకుంటే ఆడపిల్లలకి బాల్య వివాహం చేస్తున్నారు. మాక్సిమం ఒక 16 to 17 years కే పెళ్లి చేస్తున్నారు. కొంతమంది 18 and 19 years కే పెళ్లి చేసేస్తున్నారు. బట్ 19 years లోపల అయితే పెళ్లి చేయడం మాత్రం చాలా మంది చేస్తున్నారు. ఎందుకని చేస్తున్నారు? వాళ్ళు స్టడీస్ చదువుకోనికుండా చిన్న ఏజ్ లోనే పెళ్లి చేస్తే ఏమవుతుంది? వాళ్ళ ఇంట్లో ఇటు స్టడీస్ ఉండదు, అటు వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది అండ్ పెళ్లి చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఆ పని చేసుకుంటూ ఉంటారు అనమాట. అదేదో మంచిగా చదివిస్తే వాళ్ళు ఒక మంచి జాబ్ తెచ్చుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు కదా. అలా చేయకుండా పేరెంట్స్ ఎందుకు పిల్లలకి పెళ్లి చేయాలని అంత తొందరపడుతున్నారు? అలా చేయడం వల్ల చిన్న ఏజ్ లోనే పెళ్లి చేస్తే ఫ్యూచర్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని పేరెంట్స్ గా మీకు తెలుసు, అయినా సరే మళ్ళీ ఆ మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకు అని తెలియదు. పేరెంట్స్ అంటే చాలా ఆల్మోస్ట్ ఆడపిల్లలు 10th అయిపో లేదా ఇంటర్ అయిపోయారు కానీ పెళ్లి చేయాలని చూస్తున్నారు పేరెంట్స్. సో అలా చేయడం వల్ల వాళ్ళకి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినప్పుడు బాగానే ఉంటుంది. అంత చిన్న ఏజ్ లోనే ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయ్యాక చాలా బ్లడ్ పోతుంది వాళ్ళకి. వాళ్ళు తినే ఫుడ్ కూడా బేబీ పెరుగుతున్న సమయంలో ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళు తినే ఫుడ్ బేబీకి పట్టాలి. బేబీ హెల్తీ ఉండాలి, ఆ పాప హెల్తీగా ఉండాలి. ఇద్దరిని చూసుకోవాలి జాగ్రత్తగా. ఒక చిన్న పిల్లలాగా వాళ్ళిద్దరిని చూసుకోవాలన్నమాట ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు. అలాంటి ఆ చిన్న ఏజ్ లోనే ఆ పాప ఫుడ్ తీసుకొని మంచిగా ఉండాల్సిన ఏజ్ లో ఒక బేబీకి జన్మనివ్వడం అనేది చాలా కష్టపడిపోతుంది. అంత చిన్న ఏజ్ లోనే అంత పెద్ద చాలా నరకం అనుభవిస్తుంది ఆ బేబీకి జన్మనివ్వడంలో. అలా చేయడం వల్ల ఇప్పుడు బాగానే ఉంటుంది, బట్ ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. చిన్న ఏజ్ లోనే బేబీకి ఇచ్చినప్పుడు ఆ బ్లడ్ పోతుంది. వాళ్ళకి ఏజ్ తక్కువ ఉన్నా సరే వాళ్ళు తొందరగా నీరసంగా ఉండడం, లైక్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది వాళ్ళకి ప్రాబ్లమ్స్. ఫ్యూచర్ లో తినకుండా ఉండడం వల్ల మళ్ళీ ఆ బేబీస్ పుట్టినాక వాళ్ళని చూసుకోవడం చాలా కష్టమైపోతుంది చిన్నపిల్లలుగా. అలా ఉండడం వల్ల వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఆ చిన్న బేబీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లల్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క ఆడపిల్లని చదివించడం కాకపోతే స్పోర్ట్స్ కానీ ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు కూడా ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రతి ఒక్క జాబ్ చేస్తున్నారు. ఇటు చూసినా ఏ వర్క్ అయినా సరే ఆడపిల్లలు ముందుంటున్నారు. అబ్బాయిలకి అమ్మాయిలకి డిఫరెన్స్ చూడట్లేదు. కాబట్టి యాజ్ అ పేరెంట్స్ గా మీరు కూడా అలాగే ఉండి మీ పిల్లల్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచడానికి ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆడపిల్లలు మీ పేరెంట్స్ పెళ్లి చేస్తున్నారని మీరు కూడా చేసుకోకండి. ఎందుకంటే చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకొని అటు పిల్లల్ని కలగడం వల్ల ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ అదైతే ఇప్పుడు అర్థం కాదు. మీరే చిన్నపిల్లలాగా ఉంటే మళ్ళీ మీకు ఒక చిన్నపిల్ల ఎంత కష్టమైపోతుందో చెప్పండి. చూసుకోవడానికి పేరెంట్స్ ఉన్నా సరే వాళ్ళు కొంతకాలమే ఉంటారు. ప్రజెంట్ బేబీని కనేటప్పుడు మీ దగ్గర ఉన్న డెలివరీ అయ్యే సమయంలో లైఫ్ లాంగ్ మీతో ఉండరు కదా పేరెంట్స్. కాబట్టి కొంచెం చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోండి. పేరెంట్స్తో మాట్లాడండి. ఇంత చిన్న ఏజ్లోనే వద్దమ్మా అని మాట్లాడి నచ్చ చెప్పుకొని మీకంటూ ఒక ఉన్నత స్థాయిలో ఉండేటట్టు చూసుకోండి. యాజ్ ఏ పేరెంట్స్గా మీరు కూడా అర్థం చేసుకోండి వాళ్ళ బాధను. నాకు పెళ్ళి వద్దన్నప్పుడు అర్థం చేసుకోండి. సో చూసారు కదా ఆడపిల్లలు మెయిన్ మీకే చెప్తున్నాను, పెళ్ళిళ్ళు చిన్న ఏజ్లోనే చేసుకోకండి. ప్రాబ్లమ్స్ మీ అంతటికి మీరే కొని తెచ్చుకోకండి. సో ఇదే నాది వచ్చేసి. కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న ఏజ్లో పెళ్లి చేసుకోకుండా మంచిగా చదువుకొని అందరూ ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అనుష యాంకర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు TFCCలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. Please subscribe TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.